రైతుల కోసం కదం తొక్కారు నీళ్ల నిరంజన్ రెడ్డి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ ను రైతులతో కలిసి సందర్శించారు. 2 రోజులుగా రిజర్వాయర్ కు నీటి పంపింగ్ నిలిపివేశారు అధికారులు. శ్రీశైలం నీటిని చుక్క చుక్క సద్వినియోగం చేసుకోవాలన్నారు నిరంజన్ రెడ్డి. పథకాన్ని శ్రీశైలం యొక్క అట్టడుగు భాగాన 802 అడుగుల లోతులో పెట్టినాం. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు బురద తేలే వరకు ఉండేటువంటి నీళ్లను తీసుకునే అవకాశము కల్వకుర్తి పంపులకు ఉంది. కాబట్టి 240 రోజులైనా నీళ్లు కొడతా ఉంటాయి, ఇంకో 40-50 రోజులైనా కొడతానే ఉంటాయి. డెడ్ స్టోరేజ్ మినహాయించి మిగతా మన మంచినీటి అవసరాలు మినహాయించి మిగతా మొత్తం తీసుకోవచ్చు. అందుకోసమే పాలమూరు రంగారెడ్డి యొక్క పంపులను కూడా ఈ 802, 804 అడుగుల దగ్గరనే పెట్టడం జరిగింది. కల్వకుర్తి పంపులు ఎక్కడున్నాయో దాని పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పాలమూరు రంగారెడ్డి పంపులను పెట్టడం జరిగింది. ఎందుకు? దీర్ఘ దృష్టితోన దూరదృష్టితోన నీటికి కటకట రావద్దు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 90 టీఎంసీల నీళ్లను 45 రోజుల్లో దొరకవచ్చు. జస్ట్ 45 రోజుల. కానీ అదే జూరాల దగ్గర హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు 20-25 రోజులు మినాయిస్తే జూరాల మీద ఆధారపడిన ఇతర ప్రాజెక్టుల నీళ్లకు అదనంగా పాలమూరు నీళ్లను తోడుకునే అవకాశం లేదు. నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు, నీళ్లు ఉన్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడైతేనే విజయవంతం అవుతుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు.